నా పేరు ఉత్తరపల్లి పరమేశ్వర రాజు. ఆర్గనైజ్గా నేను దళిత మహాసభ కొత్త కుటుంబంలో భావిస్తాను. రాష్ట్ర మానవ ఉద్యోగ స్టేట్ కన్వీనర్గా నేను చెప్పుకోబడ్డాను. ఈ మధ్యకాలంలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమాలు తర్వాత మనకు జరుగుతున్నటువంటి ఒక జాతి, పర్టికులర్గా మాల అనే జాతి మీద జరుగుతున్నటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి దాడి గురించి ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశమయ్యాము. అదేవిధంగా ఈరోజు నవంబర్ 26 అనేది ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పవిత్ర దినంగా దీన్ని భావిస్తారు. పవిత్ర దివసాన్ని దీన్ని పెట్టాలి. ఎందుకంటే ఈ దేశానికి వెన్నెముకైనటువంటి మూలాధారమైనటువంటి భారత రాజ్యాంగాన్ని, అతి విశిష్టమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇదే ప్రపంచంలో మానవ హక్కుల కోసం, లేదా ఒక అణగారిన జాతుల కోసం, లేదా పేద ప్రజల కోసం, మహిళల కోసం ఇంత ఇష్టమైనటువంటి గ్రంథం ఇంకో ప్రపంచంలో ఎక్కడా లేదు. గొంతుక, పేద ప్రజల గొంతుక, పీడిత తాడిత వర్గాల గొంతుక రాజ్యాంగం. ఈరోజు ఆ రాజ్యాంగం లేకపోతే మన సివిల్ రైట్స్, మన హక్కులు, మన బ్రతుకులు ఏమోలు లేవో అందరికీ తెలుసు. లేదంటే ఒక దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలో జరుగుతుంటే ఒక నియంత్రణ ద్వారంలో మన అందరూ, ఎందుకంటే ఏ ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణ వివక్ష ఉంది, కానీ జాతి వివక్షతో, కుల వివక్షతో ఉన్న దేశం ప్రపంచంలో ఈ యొక్క భారతదేశమే. ఈ భారతదేశంలో ఈ కుల వివక్షలు, ఈ కులాన్ని అంటరాని కులం అని చెప్పి ఒక వర్గాన్ని, ఒక 30% ఉన్నటువంటి అప్పట్లో 35 కోట్ల జనాభాలో దాదాపుగా 8 కోట్ల మీద జనాభా ఉన్నటువంటి ఒక వర్గాన్ని, ఇప్పుడంటే మనం డెవలప్ అయ్యాము, కానీ అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ టైంలో 35 కోట్లు ఉంటే అందులో 7 కోట్ల దళితుల్ని ఒక చెప్పు కింద పెట్టి మనువాద సిద్ధాంతాలతో మనం తొక్కిపెట్టి చేసినప్పుడు ఆ మహానుభావుడు ఒక ఫాదర్ అంటుంటాడు, యూదులు 5,000 మంది యూదుల కోసం జీసస్కుంటాడేమో, కానీ దేశంలో 5 కోట్ల మంది దళితుల కోసం మరి అంబేద్కర్ పుట్టారని చెప్పి. కాబట్టి జీసస్ కంటే నాకు అంబేద్కర్ గొప్పడు అని చెప్పి మా ఫాదర్ ఎప్పుడు అనేవారు. అదేవిధంగా ఈరోజు మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎన్నో ఉన్నాయో చూసారా. భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర ఇంటర్నల్గా ఇప్పుడు అది వాళ్ళు కుట్రతో భారత రాజ్యాంగంలో ఒక్కొక్క ఆర్టికల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ నిర్వీర్యం చేసుకుంటూ మా రాజ్యాంగం పనికిరాదు ఈ దేశానికి అనే ఒక స్టేజ్కి తీసుకురావాలని ఈరోజు మనువాద కుట్రలు ఎందుకు చేస్తున్నారు మీకు అందరూ తెలుసు. మన పాఠ్యాంశాలుగా అంబేద్కర్ జీవిత చరిత్రని కొన్ని తొలగించేశారు. జేఎన్టీయూలో కానీ జేఎన్యూలో కానీ అంబేద్కర్ సంబంధించిన వేరు లేదు. విదేశాల్లో అంబేద్కర్ స్టాచ్యూస్ యూనివర్సిటీలో, కొలంబియా యూనివర్సిటీలో పెడితే భారతదేశంలో ఎన్ని యూనివర్సిటీల్లో ఎంట్రన్స్ గేట్లో అంబేద్కర్ బొమ్మ అనేది మనం ఆలోచించాలి. ఆయన విజ్ఞాన కడి, ఆ విజ్ఞానాన్ని గుర్తించి కొలంబియా యూనివర్సిటీ కూడా ఎంట్రన్స్ గేట్లోనే అంబేద్కర్ విజ్ఞానం పెడితే మన దేశంలో ఎన్ని అంబేద్కర్ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలన్నింటినీ కూడా 6వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా దీన్ని పాఠ్యాంశాలుగా పెట్టాలనేసి ఇది నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఈ కార్యక్రమాన్ని చాలా కాలంగా మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు జనవంతం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు చదువుతూ ఉన్నారు. అదేవిధంగా అది ఈ దేశంలో పెద్ద చర్చనీయాంశంగా సాగుతూ ఉంది. ఇది దోపిడీ వర్గాలకి, ఇక్కడ శ్రామిక వర్గాలకి, పేద వర్గాలకి మధ్య జరుగుతున్నటువంటి సైద్ధాంతిక పోరాటం. ఈ పోరాటంలో తరతరాలుగా ఉన్నటువంటి వెనుకబడిపోయినటువంటి ఈ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కింది స్థాయి నుంచి కూడా 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివితే ఈ భారతదేశంలో ఎప్పుడూ తప్పనిసరిగా వస్తుంది అనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఈ కార్యక్రమాన్ని చాలా కాలంగా కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 1 లక్ష మందితో ఇది మన ముఖ్యమంత్రికి పంపించాలనేసి 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల్ని పాఠ్యాంశాలుగా పెట్టాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అందరికీ మనం చేస్తా ఉన్నాం.